ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే టెట్ పరీక్షలకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి సైకాలజీలో ఖచ్చితంగా 1 నుంచి 2 బిట్లు అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పథకాల పేర్లకు సంబంధించి ముఖ్యమైన బిట్స్ అనేవి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఇలాగే మీరు ఫ్రీ ఆన్లైన్లో టెస్ట్స్ రాయాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి rkcompetitive.com అని సెర్చ్ చేయండి. మన వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ అనేవి చాలా అప్లోడ్ చేశాము. మీరు ఇంట్రెస్ట్ ఉంటే రాయండి. అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చాను. ఆ యొక్క గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మీకు టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి ఫ్రీ బిట్స్ అనేవి, మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్టు కనుక పథకాల పేర్లు అయితే మార్పు చేయడం జరిగింది. ఓకేనా? సో ఆ యొక్క పథకాల పేర్లు మార్పుకి సంబంధించి ఒకసారి చూసినట్లయితే కనుక సో గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి ఆ యొక్క పథకాల పేర్లు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకుంటే మీకు ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. సో ముందుగా చూసుకుందాం. మొదటి పథకం జగనన్న అమ్మఒడి. ఈ యొక్క పథకంని మనకి తల్లికి వందనం పేరు కింద మార్చడం జరిగింది. ఓకేనా? మనకి గత ప్రభుత్వంలో జగనన్న అమ్మఒడి, ఇప్పుడు ప్రస్తుతం తల్లికి వందనం అనే పథకంగా పేరు మార్చారు. ఇక జగనన్న విద్యా కానుక అనే ఉండే పథకం ప్రస్తుతం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా పేరు మార్చడం జరిగింది. ఇక మనకి జగనన్న గోరుముద్ద, ఈ యొక్క పథకం పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంగా మార్చడం జరిగింది. ఇక మనబడి నాడు నేడు, ఓకేనా, మనబడి నాడు నేడు పేరును మనబడి మన భవిష్యత్తుగా మార్చడం జరిగింది. ఇక స్వేచ్ఛా పథకం, సో స్వేచ్ఛా పథకానికి సంబంధించి ఆ యొక్క పథకాన్ని బాలికా రక్ష, ఓకేనా, ఈ పథకాన్ని బాలికా రక్ష పేరుగా మార్చడం జరిగింది. ఇక జగనన్న ఆనిముత్యాలు అనే పథకం పేరుని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేరు మార్చడం జరిగింది. ఇక వైఎస్ఆర్ కళ్యాణమస్తు ఏదైతే పథకం ఉందో ఆ యొక్క పథకం పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పేరు మార్చడం జరిగింది. ఇక వైఎస్ఆర్ విద్యోన్నతి, ఈ యొక్క వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి సంబంధించి ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంగా పేరు మార్చారు. ఇక జగనన్న విద్యా దీవెన, ఈ యొక్క పేరుకు సంబంధించి ఆ యొక్క పథకం పేరును పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ పేరుగా మార్చడం జరిగింది. ఇక జగనన్న వసతి దీవెన, ఈ యొక్క జగనన్న వసతి దీవెన పేరును పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఎంటీఎఫ్, ఓకేనా. సో ఈ విధంగా మనకి పేర్లు అయితే మార్చారు. ఇక జగనన్న విదేశీ విద్యా దీవెన, దీనికి సంబంధించి ఎస్సీకి సంబంధించి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఏఓవిఎన్, ఓకేనా, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చడం జరిగింది. ఇక జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం సంబంధించి జేసీఎస్పీని ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఐసిఎస్సిగా పేరు మార్చడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వ పథకాలు పేర్లు మార్పు అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే ఎన్నికల సమయంలో కొన్ని పథకాలు వారు ఇస్తామని తెలియజేశారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి, సూపర్ 6కి సంబంధించి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, ఈ విధంగా ఆ యొక్క పథకాల గురించి కూడా మీరు తెలుసుకోండి. ఖచ్చితంగా ఒక బిట్ అయితే 1 నుంచి 2 బిట్లు అయితే ప్రతి సెషన్లో అడుగుతారు. ఇక మధ్యాహ్న బడి భోజనం పథకానికి సంబంధించి ఏ రోజు ఏమి వేస్తున్నారు అనేది కూడా మనకి ప్రశ్నలు అయితే అడుగుతారు. దాని గురించి కూడా మనం లేచకుండా చూసేద్దాం. సో సోమవారం చూసినట్లయితే కనుక సోమవారం కోడిగుడ్డు కూర, చిక్కీ వచ్చి వేరుశెనగ బెల్లం చిక్క, ఇక రైస్ ఐటెం వచ్చి కూరగాయల పలావ్, ఓకేనా, సోమవారం మెను. ఇక మంగళవారం మెను చూసినట్లయితే ఉడికించిన గుడ్డు, చిక్కీ ఏమీ ఉండదు, రైస్ ఐటెం వచ్చి పులిహోర, దొండకాయ, రాగి జావ, ఓకేనా, పులిహోర రాగి జావ. ఇక బుధవారం వచ్చి ఉడికించిన గుడ్డు ఇస్తారు, వేరుశెనగ బెల్లం చిక్కీ ఇస్తారు, కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఓకేనా. ఇక గురువారం చూసినట్లయితే ఉడికించిన గుడ్డు, చిక్కీ అయితే ఏమేవారు, రైస్ ఐటెం వచ్చి సాంబార్ లెమన్ రైస్ లేదా టమాటా పచ్చడి. శుక్రవారం వచ్చి ఉడికించిన గుడ్డు, చిక్కీ వచ్చి వేరుశెనగ బెల్లం చిక్కీ, రైస్ ఐటెం వచ్చి అన్నం, ఆకుకూర, పప్పు. శనివారం గుడ్డు లేదు, చిక్కీ కూడా ఉండదు, ఆకుకూర అన్నం, పప్పుచారు లేదా స్వీట్ పొంగలి, రాగి జావ. సో ఈ విధంగా మనకి మధ్యాహ్న బడి భోజనం పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఈ విధంగా మెనూ అయితే ఇచ్చారు. సో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్న సమాచారం ఇది. సో ఎప్పటికప్పుడు ఎలాంటి బిట్స్ అనేవి మీకు మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, లేదా గూగుల్లోకి వెళ్ళి rkcompetitive.com అని సెర్చ్ చేయండి. మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.